హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు ఒక మంచి హ్యాండ్ ప్రెస్ జ్యూసర్ని చూపించబోతున్నానండి. ఇది మనందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. జస్ట్ ఒక రివ్యూలో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోని. ఈ హ్యాండ్ ప్రెస్ జ్యూసర్ని మా ఫ్రెండ్ ఆన్లైన్లోంచి తెప్పించుకున్నారండి. ఇదైతే చాలా ఈజీగానే ఉంది యూజ్ చేయడానికి. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా మనం ఈ జ్యూస్ని ఈజీగా తీసుకోవచ్చు. ఈ జ్యూసర్ మనకి మెయిన్గా బత్తాయికాయలకి అలాగే ఆరెంజెస్కి దానిమ్మకాయలకి జ్యూస్ తీసుకోవడానికి చాలా బాగుందండి. మనకి గింజలు అవి ఏమి కిందకి రాకుండా గ్లాస్లోకి అది నీట్గా వస్తుంది జ్యూస్ అంతాని. ఎక్కువ మనం ప్రెషర్ కూడా పెట్టక్కర్లేదు హ్యాండ్కి. ఓకేనండి, ఇప్పుడు జ్యూసర్ని డీటెయిల్గా చూపిస్తాను. జ్యూసర్ వచ్చి మనకి ఇలా ఉంటుందండి. మనకి ప్లాస్టిక్ బాడీ ఏమీ కాదు, స్టీల్ అండ్ కొంచెం అక్కడక్కడ అల్యూమినియం కూడా ఉన్నట్టుంది. స్ట్రాంగ్గానే ఉంది, ఇరిగిపోతుంది పాడైపోతుంది అన్న ప్రాబ్లం కూడా లేదు. ఇలా మనకి ఒక పెద్ద గ్లాస్ ఇస్తారన్నమాట జ్యూస్ తీసుకోవడానికి. అలాగే చూసారు కదా, మనకి ఫిల్టర్ అవ్వడానికి మనకి పైది చూపిస్తున్నారు కదా, అది మనకి ఏంటంటే గింజలు మనకి కిందకి వెళ్ళకుండా జస్ట్ దాన్ని అలా పెట్టి లాక్ వేసుకుంటే మనకి జ్యూస్ ఫిల్టర్ దాంట్లోంచి మనకి గ్లాస్లోకి వెళ్ళిపోతుంది. దీనికి లాక్ సిస్టమ్లా ఉంది కాబట్టి మనకి గింజలు కిందకి వెళ్తాయన్న భయం కూడా ఉండదండి. అది ఇప్పుడు జ్యూస్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. తిని మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అండి, తను సరదాగా తను తీస్తుంటే నేను వీడియో షూట్ చేయనంటే ఓకే అన్నాడు. అందుకే తన పర్మిషన్తో నేను షూట్ చేశాను ఈ వీడియోని. చూసారు కదా తను ఎంత ఎంజాయ్ చేస్తా జ్యూస్ తీస్తున్నాడో. తనే తీస్తాడంటండి జ్యూస్ తీసేటప్పుడు. చూస్తున్నారు కదండి, ముసంబిని సగం కట్ చేసుకుని ఆ సగం కాయని మనం ఇలా పెట్టి జస్ట్ ఆ హ్యాండిల్ని ఇలా ప్రెస్ చేస్తే కనుక మనకు జ్యూస్ అంతా బాగా దిగిపోతుంది కిందకి. జస్ట్ మనం ఆ కాయని సగం కింద కట్ చేసుకోవాలి. ఆ సగం దాంట్లో పెట్టుకుని చూసారు కదా, ఒక 2 రౌండ్ల హ్యాండిల్ని ఇలా తిప్పితే మనకి జ్యూస్ బాగా కిందకు వచ్చేస్తుందన్నమాట గ్లాస్లోకి. ఇలాంటివి మనం పెద్దవాళ్ళమే కదండి, సరదాగా పిల్లలకు కూడా ఇచ్చి చేయమంటే వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా ఇలా జ్యూస్ తీయడానికి. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, బత్తాకాయ అలాగే ఆరెంజ్ అనే కాదండి మనకి జ్యూస్ తీయటం, దానిమ్మకాయ జ్యూస్ కూడా బాగా వస్తుంది. దానిమ్మకాయని సగంగా కట్ చేసుకుని సేమ్ ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలాగే మనం జ్యూస్ తీసుకుంటే బాగా వస్తుందండి. గింజలు కిందకి రావటం కానీ అది ఏమీ లేదు. దానిమ్మకాయ జ్యూస్ తాగే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాగ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్న తర్వాత ఈ జ్యూసర్కి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే దీనికి ఎలక్ట్రిసిటీ బిల్ అంటూ ఏమి ఉండదండి. హ్యాండ్ ప్రెషర్ జ్యూసర్ కాబట్టి మనకి బిల్ ఎక్కువ అది ఇది కూడా ఏమీ లేదు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే డైలీ జ్యూసెస్ తాగే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే ఇయర్లీ ఒకసారి 6 మంత్స్కి ఒకసారి జ్యూసులు తాగే వాళ్ళకైతే కొనుక్కోక్కర్లేదండి. మన దగ్గర ఉండే చిన్న చిన్న జ్యూసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మా పాప కూడా రెడీ అయ్యిందండి జ్యూస్ తీయడానికి. కాకపోతే కొత్త కదా కొంచెం కుస్తీలు పడింది. వాళ్ళ కషు అని హెల్ప్ చేశాడనమాట, ఇలా ఇలా చేయాలని చెప్పాడు. అదిగో ఆడుతాను చూడండి దాంతోనూ. ఎలాగైతే ఒక 2 ఆటలను తీసిన తర్వాత దానికి అలవాటు అయ్యింది. అంతేనండి, హ్యాండ్ ప్రెస్ జ్యూసర్ గురించి నేను చెప్పడం అయిపోయింది. ఇది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అందరికీ. ప్రతిరోజు జ్యూస్ తాగే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి జ్యూసెస్ బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. ఇది ప్లాస్టిక్ బాడీ కూడా కాదు కదా ఇరిగిపోవడానికి. సో ఇలాంటివి కొనుక్కుంటే మనకి చాలా ఇయర్స్ బాగా పనిచేస్తాయని అనుకుంటున్నాను డౌట్ లేకుండా. ఈ జ్యూసర్ చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఇవే కాదు, ఇలాంటివి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏది నచ్చితే మోడల్ అది తీసుకోవచ్చు. ఓకేనండి, నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.